ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే విధంగా ఈరోజు కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ మైసూరారెడ్డి గారు ఈ లేఖ రాయడం జరిగింది. ఇది చూస్తే ఇది ఏదో తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ఆయన దగ్గర లేఖ రాపించి నిన్నటి రోజు చంద్రబాబు మీద ఏదైతే బుక్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినారో ఆ సమయాన్ని చూసుకొని ఈరోజు ఆయన రాజీనామా లేఖను పంపడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చెప్పుకోదగిన అంశాలు ఏమి కూడా లేవు. నేను బలవంతంగా పిలిస్తే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినాను వాళ్ళింటికి. వెళ్తానే అనుకోని పరిస్థితుల్లో నేను పార్టీలో చేరిపోయినాను అని చెప్పి ఒక సీనియర్ నాయకుడిగా మేము కూడా ఏదైనా ఒక శత్రువు పిలిచినా ఒక పెళ్ళికో లేకపోతే పబ్బానికో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్కో డిన్నర్కో వెళ్తే వాళ్ళు చెప్తానే కండువా వేసుకొని పార్టీలో చేరిపోయే పరిస్థితి ఉంటుందా? మరి ఇంత సీనియారిటీ పెట్టుకొని ఒక సీనియర్ నాయకుడిగా ఆ విధంగా మాట్లాడడం నేను నిజంగా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాయలసీమ ఉద్యమానికి మా పార్టీ నుంచి శాసనసభ్యులు రానిలేదండి. ఇదే మైసూరారెడ్డి గారు 3 సార్లు రాయలసీమ సమావేశాన్ని తిరుపతిలో పెట్టి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 3 సార్లు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది, మా శాసనసభ్యులతో మాట్లాడడం జరిగింది. మేమందరూ కూడా తప్పకుండా వస్తామని చెప్పినాము. అయినా ఆ తర్వాత ఆయన అనుకోకుండా దాన్ని నిరంతరం వాయిదా వేసుకొని మళ్ళా విషయాన్ని వాయిదా వేసిన విషయాన్ని కూడా మాకెవరికి కూడా ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు. మరి ఈరోజు రాయలసీమ ఉద్యమానికి ఆయన అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ అందరం కూడా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం గతంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పర్మనెంట్ ప్రాజెక్ట్ మీద వచ్చే ప్రాజెక్టులు కానీ మాకు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కేవలం ఆయన గుంటూరు విజయవాడ చుట్టూనే ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాడు. మా జిల్లాలన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడని చెప్పి మేము అనేక పర్యాయాలు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, బయట మా శాసనసభ్యులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన దాన్ని కూడా ఒక రీజన్గా ప్రస్తావించినాడు. ఇంకొకటి ఏదంటే ఫ్యామిలీలో కూడా చిచ్చు పెడుతూ ఉన్నాడు ఈయన మనస్తత్వం అలాంటిది అని చెప్పి. ఫ్యామిలీలో అంటే అది ఆయన వారికి సంబంధించింది. మరి వాళ్ళ కుటుంబంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, మీ సొంత తమ్ముడి కొడుకు. మరి ఆఫీస్కి రమ్మంటే ఈయన ఊరికే పోయి టీ దాగి వచ్చాడు. దానికి ఆయన అది కూడా ఒక నెపంగా పెట్టుకున్నాడు. ఈరోజు అతన్ని జమ్మలమడుకు కోఆర్డినేటర్గా పెట్టినాం. ఆదినారాయణ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అక్కడ అతన్ని మనం అభ్యర్థిగా పెట్టాలా, బై ఎలక్షన్ వస్తాయని చెప్పి పెట్టుకోవడం జరిగింది. మరి దాన్ని కూడా ఒక అంశంగా ప్రస్తావించి ఇవన్నీ కూడా చెప్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. నేను తీవ్రంగా అభ్యంతరం చెప్పే అంశాలు 2 ఉన్నాయి దీంట్లో. అపరిచితుడు అనే క్యారెక్టర్తో, సినిమా క్యారెక్టర్తో ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం కానీ, ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు అని ధ్యాస ఉంది అని చెప్పడం కానీ నేను తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఏం చేద్దంటే అపరిచితుడు అనే సినిమా ఆయన చూసినాడేమో కానీ నేను కూడా చాలాసార్లు చూసినాను. ఆ క్యారెక్టర్ ఒకవేళ మొన్న తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనూ అనేక పదవులు అనుభవించి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఈ పార్టీలో చేరి రేపు మళ్ళా ఆయనకు రాజకీయ లబ్ధికో లేకపోతే ఆయన సొంత లాభానికో మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఉద్దేశంతోనూ ఆయనను అపరిచితుడు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి అపరిచితుడు అనేది చాలా హాస్యాస్పదం. ఆయన గౌరవనీయుడు, పెద్దలకు లేదా ఆయన చెప్పేట్లు మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో ఆయన చూడడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితి వస్తే మాలాంటి సీనియర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాజకీయాల్లో నడిచే పరిస్థితి ఉండదు. ఆయన చాలా గౌరవిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పదే అన్ని విషయాలు కూడా ప్రతిసారి మేము చెప్తున్నాం శాసనసభ్యులుగా కానీ లేదా సీనియర్ నాయకులుగా కానీ మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో కూడా బాగున్నాడు, అందరితో కూడా అన్ని విషయాలు చర్చిస్తూ ఉన్నాడు, ఏదైనా డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడని చెప్తే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేదే మీరు కూడా మీ లేఖలో ప్రస్తావించి వెళ్తూ ఉన్నారంటే మళ్ళీ దాంట్లో రాస్తాడు నాకు రాజకీయ ధ్యాస లేదు, నేను వ్యాసాలు రాసుకోవాలా వెళ్తా ఉన్నాను అని చెప్పి.
మరి రేపు ఎల్లుండో చూస్తాం కదా ఆయన రాజకీయ ధ్యాసతో వెళ్ళిపోయినాడా లేదా అనేది మైసూర్ రెడ్డి గారే తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు చెప్తాడని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మరి డబ్బులు అనే డబ్బులు ధ్యాసే అంటే అధికారంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. డబ్బుల ధ్యాస ఉంటే మీరేమైనా ఆయనకు మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు వెళ్ళిపోతా ఉన్నారా పార్టీ వదిలి? నాకు ఏదైనా డబ్బులు సాయం చేయని మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగినాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి డబ్బులు ధ్యాస అనేది ఎందుకు ఈ లేఖలో ప్రస్తావించినావు? నేను అనుకోవడం డబ్బులు ధ్యాస మీకుంది కాబట్టి మీ చేతిలో ఒక సిమెంట్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్కు మైనింగ్ లీజ్ కావాలా? మైనింగ్ లీజ్ కోసము బ్యాంకర్స్తో చంద్రబాబు నాయుడు రికమెండ్ చేయడం కోసం మీరు వెళ్తా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను నా పర్సనల్గా. తప్పకుండా అది మీకే వర్తిస్తుంది. ఆ అపరిచితుడు అనేది కానీ లేకపోతే ఈ డబ్బు అని చెప్పి ఎప్పుడు డబ్బుల ధ్యాస జగన్మోహన్ రెడ్డికి ఉందనేది తూచా తప్పకుండా మైసూర్ రెడ్డి గారికే వర్తిస్తారు తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదని నేను చెప్తా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ఫిక్టిషియస్ విషయాలన్నీ తీసుకొని అపరిచితుడు లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది సినిమా అది కూడా గజిని ఇలాంటి పేర్లు పెట్టుకొని ఆయన మాట్లాడడం అంటే ఒక సీనియర్ లీడరు ఆయన స్టేచర్కి తగినట్లు మాట్లాడంటే బాగుండేది. ఆ లేఖ రాసిండేది కూడా ఉందాగా ఉండేది. ఏదైనా రాజకీయ కారణాలతో వెళ్తా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, పర్వాలేదు. నువ్వు 4 సంవత్సరాల ముందు ఈ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మీకు తెలియదా? వారి తండ్రి గారి గురించి మీకు తెలియదా? వారి తండ్రి గారికి నువ్వు సన్నిహితంగా ఉండలేదా? మరి ఈరోజు సడన్గా వెళ్తూ ఒక బాణం వేసినట్లు ఒక లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి మీరు వెళ్ళిపోవడం అనేది, మీరు వెళ్తే వెళ్ళొచ్చు, అది మీ అభిమతానికి సంబంధించింది. అయితే 6 నెలల నుంచి మీరే కార్యక్రమం చేపట్టినారు అని నేను అడుగుతున్నాను. 6 నెలలు అయింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి కానీ. ఈ 6 నెలల్లో ఎంతమంది శాసనసభ్యులతో మీరు మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించమని చెప్పి? ఎంతమంది శాసనసభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో మీరు సంభాషించలేదు? అవన్నీ విషయాలు కూడా పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మైసూర్ రెడ్డి గారు పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాడు. శాసనసభ్యులందరినీ కూడా కూడగొట్టే పని చేస్తూ ఉన్నాడు. పార్టీ నుంచి రాజీనామా చేయించే పని చేస్తూ ఉన్నారని కూడా అందరికీ కూడా తెలుసు. మరి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. పార్టీలు మారడం అనేది వారి అభిమతానికి సంబంధించింది కానీ ఒకరి మీద అబాండాలేసు లేకపోతే ఉన్న విషయాలను చెప్పకుండా లేని విషయాలను ఉన్నట్లు మాట్లాడడము చాలా దురదృష్టకరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకా చెప్పాలంటే పుంకాలుగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేస్తానే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులంతా కూడా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తారు, ఈయన కలిసే అర్హత ఉందా అని చెప్పి. మరి చంద్రబాబుకు ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నాను. మరి అక్కడ ఒక శాసనసభ్యుడు ఎవరు అంటారు విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఏ విధంగా అపాయింట్మెంట్ ఇచ్చినాడని చెప్పి. మరి అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు, నేను ఏపీని నంబర్ 1 బ్రాండ్గా ఇండియాలో చేయాలనుకుంటే అడ్డుపడుతూ ఉన్నారు. ఎన్నో కేసులు అన్నీ కూడా నేను చూసినాను, నా మీద ఎన్నో ఎంక్వైరీలు వేసినారు. అవన్నీ కూడా నన్ను ఏమి చేయలేకపోయినాయి, వాళ్ళ అబ్బాయి చేయలేకపోయినాడు, ఇతనేం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన విషయాలంటే కూడా ఈరోజు మీడియాలో మీరు కూడా చూస్తుంటారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు, దాంట్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు. మరి మీరు భాగస్వాములుగా ఉండి మీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ మంత్రులుగా పనిచేస్తూ మీరు ఏ మేరకు ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చారు, ఏ మేరకు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పి అడుగుతున్నాను. ఇంతవరకు మీరు పోలవరంకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు 6,000 కోట్లు లోటు బడ్జెట్ అయితే 2,800 కోట్లే ఇచ్చి నువ్వు యూసీ సర్టిఫికెట్ ఇవ్వలేదని, యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదన్నారు. పోలవరం దీనికి వస్తే మీరు పట్టిసీమ పోలవరంలో చేర్చినారు, దానికి అనవసరంగా 17,000 కోట్లు ఖర్చు పెట్టినారు. కాబట్టి పట్టిసీమ దాంతో లింక్ చేయకూడదు, మీరు కరెక్ట్ అకౌంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి ఫిబ్రవరి 28వ తేదీ అనుకుంటారు, 27వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజు వరకు మీ ఆర్థిక మంత్రి కానీ
మీరు కానీ వచ్చి ఈ రాష్ట్రానికి మాకు నిధులు కావాలా, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పి ఎవరికైనా మీరు ఇక్కడ కలవడం జరిగిందా? మంత్రులు కానీ ప్రధానమంత్రిని కానీ ఏదైనా మనకు పాజిటివ్గా స్పందించినారా? ఏది కూడా లేదు. అక్కడ ఏదో కూర్చొని ఇప్పుడు ఏదైతే మేము ఈ 31 అలిగేషన్స్తో ఒక లెటర్ ఇచ్చినాము, బుక్లెట్ రిలీజ్ చేస్తాము, దాని గురించి దానికి జవాబు చెప్తున్నారు. నేను ఏపీ నంబర్ 1 బ్రాండ్గా చేయాలనుకున్నానని చెప్తున్నాడు. గతంలో కూడా ఏం చేసినాడు, ఏది ఉమ్మడి ఏపీని కూడా నంబర్ 1 బ్రాండ్గా చేయాలని చెప్పి ఆయన హైటెక్ సిటీ తెచ్చినాడు. దాన్ని తేకముందు 6 నెలలకు ముందరే వాళ్ళకి కావాల్సిన వారికి అందరికీ కూడా ఇక్కడ హైటెక్ సిటీ వస్తుంది, మీరు అంతా భూములు కొనుక్కోండి అని చెప్పినాడు. ఎవరెవరు లాపడినారో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. అదే విధంగా జరుగుతోంది ఇప్పుడు కూడా. అందుకే మేము నిన్న ఇచ్చిన అలిగేషన్స్ మీద 1,30,000 కోట్ల పైచీలకు ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సచ్చీలుడు రాజశేఖర రెడ్డి గారు ఏమీ చేయలేకపోయినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని అంటున్నారు. మీరు దాని మీద సిబిఐ ఎంక్వైరీ మీరే వేసుకోండి. గతంలో మీరు చూసినారు రాజశేఖర రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అలిగేషన్ వస్తే ఒక మర్డర్ కేసులో ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చంద్రబాబు నాయుడు హౌస్లో అడిగితే ఆ రోజు ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారు లేచి ఎస్ యాక్సెప్టింగ్ సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. దాంట్లో వీళ్ళ పాత్ర లేదని తేలింది. ఆ విధంగా మీరు కూడా నిరూపించుకోవచ్చు. గతంలో ఒకసారి చాలా ఎంక్వైరీస్ అన్నీ ఉంటే ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఎంక్వైరీ కమిషన్ ఎందుకు మళ్ళా దాన్ని నిలుపుదల చేస్తున్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడుకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, అప్పుడు శాసనసభ్యులందరికీ కూడా మా అందరికీ కూడా తెలుసు. ఏమని ఆ రోజు మనకు ఇండస్ట్రియలిస్ట్ అందరూ పారిపోతారు, దీని మీద మనం ఎక్కువ ఒత్తిడి తెస్తే, కాబట్టి దీని గురించి మనం ఇంకా పట్టించుకోకూడదని ఆ రోజు వదిలేయడం జరిగింది. మరి ఆ తర్వాత విజయమ్మ గారు ఈ మధ్య వేస్తే విజయమ్మ గారు వేసిన దానికి దాదాపు కోర్టుల్లో ఎక్కడ కూడా అది రాకూడదు, అక్కడ విచారణ జరగకూడదు అని స్టే తెచ్చుకొని అది కూడా నా గొప్పే అంటే మేము ఇంకేం మాట్లాడాలనో మాకు అర్థం కావడం లేదు. నిజంగా విజయమ్మ వేసిన అలిగేషన్స్ మీద స్టే మీరు తీసుకోకుండా పోయంటే ఏ పరిస్థితి ఉండేదో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసేది. మీరు స్టే తీసుకున్నారు, మరి ఈరోజు మళ్ళీ దీని మీద మాదేమి కాదు, ఇదేమి చేయలేము, మేము 31 అలిగేషన్స్ కూడా ఏమి లేవు మాది అని అంటున్నారు. మీరు సచ్చీలురని మేము కూడా ఒప్పుకుంటున్నాం. మరొకసారి మీరు నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ మీరు ఆర్డర్ చేస్తే మీరే స్వయంగా మేము దాన్ని స్వాగతిస్తాం, మీ సచ్చీలతను మేము కూడా ఒప్పుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను. ఏదేమైనా కానీ ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఒకవైపు నిధులు లేక అల్లాడుతూ ఉన్నాం, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా సజావుగా జరగడం లేదు. కేవలం నువ్వు 24 గంటలు కూడా అమరావతి అని కలలు కంటా ఉన్నావు. మరి ఆ కలలు కనేటప్పుడు ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యులు కొనుక్కునే పద్ధతి ఏందని నేను అడుగుతా ఉన్నాను. కొనుక్కున్న శాసనసభ్యులు కొనిన దానికి కూడా మేము బాధపడలేదు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇసుమంత నువ్వు దాని మీద ధ్యాస పెట్టకుండా శాసనసభ్యులు కొనే దాని మీదే ధ్యాస ఎందుకని పెడుతున్నావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నావు అని చంద్రబాబుని ప్రశ్నిస్తా ఉన్నాను.